జయ శ్రీమన్నారాయణ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వితరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. जय శ్రీమన్నారాయణ. శ్రీరామనామంతో సిద్ధి పొందిన మహర్షి వాల్మీకి తన ఆశ్రమంలో శ్రీరామనామాన్నే జపిస్తున్నాడు. వాల్మీకి రామనామ మహిమను తెలుసు, కానీ రాముడి మహిమ తెలియదు. దానిని తెలుసుకోవాలి అని దీనుడుగా ఉన్నాడు వాల్మీకి అన్నమాట. అంతలో నారదుడు వచ్చాడు. ఆచార్యుడిగా నారదుడిని ప్రశ్నించాడు. వాల్మీకి అడిగిన ప్రశ్నకి 100 శ్లోకాలలో సంక్షేపంగా శ్రీరామ చరితాన్ని వివరిస్తున్నాడు నారద మహర్షి అన్నమాట. మనం ఇంతవరకు కూడా కొంత శబరితో కలవడం, విరాధుణ్ణి కబంధుణ్ణి సంహరించడం, ఇలా రామకథని అరణ్యకాండ వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు హనుమ కలుస్తాడు అంటే కిష్కింధాకాండ మొదలవుతూ ఉంటుంది ఈ సర్గల్లో అన్నమాట. శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి పంపా తీరానికి వచ్చాడు. అది చాలా అందమైన సరస్సు. దాని తీరం కూడా చాలా అందంగా ఉందంట. ఇక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారు అంటే శబరి చెప్తుంది. గురుపాదాలలో కలిసిపోతూ శబరి పంపా తీరానికి వెళ్ళండి అని చెప్తుంది అనమాట. అందుకని శ్రీరామ లక్ష్మణులు ఇక్కడికి వస్తారు. అక్కడ వానరుడైన హనుమ శ్రీరాముడితో కలుస్తాడు. అక్కడ హా శబ్దాన్ని ఉపయోగించారు. అన్నారంటే సంగతో వానరేణ అన్నారు. హా వచ్చినప్పుడల్లా ఇక్కడ రామాయణంలో విశేషం, ఏదో ఒక విశేషం ఉంది అని చెప్పడానికి అలా ఉపయోగిస్తారనమాట. అంటే పంపావనంలో ఏమైంది, ఎంత సౌందర్యం ఉందంటే ఈ పంపా నది దగ్గర ఒక వనం కూడా ఉందన్నమాట. దాన్ని నిజంగా రాముడు అంతవరకు ధైర్యంగా ఉన్నవాడు కూడా మళ్ళీ సీత గుర్తొచ్చి బాధపడుతున్నాడంట. అలాంటి సన్నివేశం ఏర్పడింది. అడవిలో దొంగలు దోచుకోవడానికి సిద్ధమై ఉంటే మనకి ఎవరైనా అడవిలో దొంగలు దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారనుకోండి, అప్పుడు మనకు ఆప్తులేని రక్షకులు లభిస్తే మనకి ఎంత ఆనందం కలుగుతుందో, అలాగే హనుమంతుడితో రాముడు కలవడం కూడా అంత ఆనందంగా ఉంది అని చెప్పడానికి హ అనే అక్షరాన్ని ఆశ్చర్యార్థాన్ని ప్రయోగించారనమాట. అంటే ఎంతటి ఆపదన్నా సరే ఆపదని అనాయాసంగా స్వీకరించేవాడు హనుమ. ఏమాత్రం కష్టపడినట్లు కాకుండానే సాధిస్తాడనమాట. వజ్రంతో ఇంద్రుడు కొడితే ఒక శిలపై పడిపోయాడంట హనువు. అంటే ఆయన హనువు అంటే దవడ అప్పుడు సొట్టపోయిందనమాట. అందుకే ఆయన పేరు హనుమంతుడుగా ప్రసిద్ధి చెందాడనమాట. అయితే హనుమంతుడు అనే శబ్దంతో ఆపదని సులభంగా స్వీకరించగలవాడు, సమర్థుడైన వాడు, అలాంటి వాడు రాముడికి లభించడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయము అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా హనుమంతుడు ఏంటి అంటే మంచి వాక్ వైభవం కలవాడు. వానరుడు అనడం వల్ల ఏంటంటే ఆచార్య స్థానాన్ని అలంకరించదగిన జ్ఞాని కూడా ఆయన అన్నమాట. అందుకే పరమాత్మని
పరమాత్మతో జీవుని చేర్చాలి అంటే తన ఆచార్య ఆ భగవంతుడికి ఆనందం చేకూర్చాలి అని హ అనే శబ్దాన్ని కూడా చెప్పారు అన్నాడు. సరే, హనుమంతుడి మాటను అనుసరించి శ్రీరాముడేమో సుగ్రీవుడితో చేరాడు. సుగ్రీవుడికి హనుమ ఎవరు అంటే ఒక మంత్రి. మధ్యలో ఉండడం వల్ల హనుమ మధ్యవర్తిగా ఉన్నాడు ఇక్కడ కదా, అంటే సుగ్రీవుడికి రాముడికి మధ్యవర్తిగా ఉన్నాడు. అలా మధ్యవర్తి చేయడంలో హనుమ సమర్థుడు అనమాట. మళ్ళీ శ్రీరాముడితో సీతమ్మని చేర్చడానికి కూడా మధ్యవర్తిగా ఉన్నవాడు హనుమంతుడే. అలాగే సుగ్రీవుడికి శ్రీరాముడికి మైత్రి ఏర్పడడానికి కూడా హనుమంతుడి వాక్యే సహాయపడుతుంది. తర్వాత రాముడు ఇంతవరకు జరిగిన ఈ కథనంతా కూడా సుగ్రీవుడికి చెప్పాడు. మైత్రి ఏర్పడింది, సుగ్రీవుడికి కథంతా చెప్పాడు. సీతమ్మని రావణాసురుడు అపహరించిన సంఘటనని ఆమెకే తాను అన్వేషిస్తూ వస్తున్నాననే విషయం, అలాగే తనతో మైత్రి కోరి వచ్చినట్లుగా సీతాన్వేషణమే ఆ ముఖ్య కర్తవ్యమని రాముడు సుగ్రీవుడితో చెప్పాడనమాట. సుగ్రీవుడేమో రాముడి వృత్తాంతమంతా విన్నాడు. విని తను అనుకుంటున్నాడు, నేను ఇప్పుడు రాముడి కార్యంలో సహాయపడితే అప్పుడు అతడి వల్ల తమ శత్రువులని జయించవచ్చు, రాజ్యాన్ని భార్యని కూడా పొందొచ్చు అని అనుకుని రాముడితో అగ్ని సాక్షిగా మైత్రి చేసుకున్నాడు సుగ్రీవుడు అనమాట. అంటే హీన జాతిలో జన్మించిన మనుష్యుడు గుహినితో మైత్రి చేసుకోవడం అనేది శ్రీరాముని సౌశల్యం మొదటి మెట్టు అని చెప్పుకున్నాం కదా. అలాగే ఎందుకు అని చెప్పామంటే హీన జాతిలో జన్మించిన గుహుడు కూడా మనుషుడే, మరి శబరి స్త్రీ అయినా కూడా ఆమె వద్దకు వచ్చి గుహుడు ఇచ్చిన ఆమె దగ్గరికి వచ్చాడు, ఆదిత్యాన్ని స్వీకరించాడు. ఇది సౌశల్యానికి రెండవ మెట్టు అని చెప్పుకున్నాం. ఇంక ఇప్పుడేంటి సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నాడు అంటే అసలు సుగ్రీవుడు మనిషి జాతే కాదు కదా, తిరియక్ జాతి. అలాంటి సుగ్రీవుడితో అగ్ని సాక్షిగా మైత్రిని చేసుకోవడం అనేది శ్రీరాముడికి సౌశల్యానికి చివరి మెట్టు అన్నమాట. అంటే జాతిలో తక్కువవాడు గుహుడు, కానీ స్త్రీ అయిన శబరి కూడా మనిషే. కాకపోతే ఇక్కడేంటి వానరుడైన అసలు తన జాతే కాదు, తిరియక్ జాతి. అలాంటి వాటితో కూడా మైత్రి చేసుకున్నాడు అంటే శ్రీరాముడి సౌశల్యం అనేది ఇది చివరి మెట్టు అన్నారు. ఇలా మైత్రి ఏర్పడడానికి సుగ్రీవుడు చాలా 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 ఇష్టంతో వారితో తనకు ఏర్పడిన వైరాన్ని గురించి రహస్య వృత్తాంతము అంతా కూడా చెప్పేశాడు సుగ్రీవుడు కూడా. రాముడు వాలిని నేను తప్పకుండా చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. సుగ్రీవుడికి వాలి బలం తెలుసు, కానీ రాముడి బలం తెలియదు కదా. అతడు ఎలాంటి వాడు, వాలి అంటే మామూలుడు కాదు. 4 సముద్రాలని తిరిగినా కూడా అసలు అలుపంటూ లేనివాడు, అంత బలం ఉన్నవాడు అనమాట. దుందిబి అనే రాక్షసుడి కూడా తన పాదాల చివరి భాగంతో అంటే బొటన వేలుతోనే విసిరి కొట్టాడంట, అంత బలం గలవాడు. మరి ఇక్కడ రాముడిని చూస్తే మనిషి మాత్రంగా ఉన్నాడు, చంపగలడో లేదో అని అసలు అని వానర జాతిలో జన్మించాడు కదా, సహజమైన భయం ఉంటుంది కదా. అప్పుడు వానరుడైన సుగ్రీవుడు ఏం చేశాడు, వాలి బలవంతా ఇలా చెప్పాడనమాట. అప్పుడు రాముడు అనుకుంటాడు, ఈయన నా పరాక్రమంలో ఏదో డౌట్ పడుతున్నట్టున్నాడు, అంటే శంకతో ఉన్నట్టున్నాడు అని తన బలాన్ని నిరూపించడానికి ఏం చేయాలో చెప్పు అని సుగ్రీవుడిని అడిగాడు. అడిగితే సుగ్రీవుడు ఆనాడు వాలి చంపాడు కదా, వాలి చంపి పాదంతో చిమ్మినవాడు ఆ కళేబరాన్ని చూపించాడు అక్కడ. అది దుందిబి కళేబరం అన్నమాట. దుందిబి అంటే మామూలు మనిషి శరీరంలాగా ఉండదు, కొండంత శరీరం ఉంటుంది. దానిని చూసి ఎదురుగా కనిపించదు, దాన్ని చూసి రామచంద్రుడు అనుకున్నాడంట తనకేంటి ఎలాంటి కార్యమైనా చేయగల బలం సమర్థత ఉంది కదా రాముడికి,
ఇది ఏమాత్రం అన్నట్లుగా చిరునవ్వు నవ్వి తన కాలి బొటని వేలుతోనే ఆ దుందివి శరీరాన్ని ఎత్తి 10 యోజనాల దూరంలోకి విసిరికొట్టాడు రాముడు, కేవలం తన బొటని వేలుతోనే. కానీ సుగ్రీవుడికి అంత మాత్రం చేత డౌట్ ఏమీ పోలేదు. ఎందుకు పోలేదు అంటే, అప్పుడు యుద్ధంలో వాళ్ళేమో యుద్ధం జరిగింది, బాగా అలసిపోయి ఉన్నాడు ఒకటి. అప్పుడే చనిపోయిన శరీరం అనుకోండి బరువుగా ఉంటుంది కదా. దుందిబిద్ద యుద్ధం చేసి వాళ్ళేమో బాగా అలసిపోయి ఉన్నాడు అప్పుడు. అది కాకపోయినా అప్పుడే చనిపోయాడు దుందివి ఆ పోరాటంలో. కానీ అప్పుడే చనిపోయిన శరీరం ఎలా ఉంటుంది, బరువుగా ఉంటుంది కదా. మరి ఇప్పుడు అది ఎండిపోయింది. దానిని విసిరికొట్టినంత మాత్రాన ఇతడు వాలిని చంపుతాడు అని ఎలా నమ్ముతాడు సుగ్రీవుడు? అందుకే సుగ్రీవుడు నమ్మలేదు. రాముడు అతని మనసులో ఈ డౌట్ని మళ్ళీ గుర్తించాడు. అప్పుడు తన బల ప్రదర్శనానికి మరొక నిదర్శనం చూపిద్దామనుకున్నాడు. అక్కడ 7 చెట్లు ఉన్నాయంట. వాటిలో ఒక చెట్టుని వాలి తన ఒక పెద్ద చెట్లు అనమాట, మద్ది చెట్లు అంటారు. ఆ చెట్లని వాలి తన చేత్తోనే గుద్దేవాడంట. ఆకులన్నీ రాలిపోయేవంట. అది ఆకులు లేకుండా మోడైపోయిందంట అప్పటికి అని సుగ్రీవుడు చెప్తుంటే రాముడు ఒక బాణాన్ని తన వింటిలోంచి తీసి ప్రయోగించాడు. అలాంటి చెట్లు ఒకటి కాదు, 7 చెట్లలోంచి వెళ్ళి తన దానికి దగ్గరగా ఉన్న పర్వతం లోపలికి వెళ్ళి భూమిలోకి పోయిందంట. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి రాముడు అమ్మల పొదలోకి చేరిపోయిందంట ఆ బాణం అన్నమాట. అయ్యో బాబాయ్, సుగ్రీవుడికి ఎంత ఆశ్చర్యం కలిగింది. అప్పుడు నమ్మకంతో సుగ్రీవుడికి రాముని బలం మీద నమ్మకం కలిగి శ్రీరాముడితో కూడి వాలిని యుద్ధానికి రమ్మని పిలవడానికి కిష్కింద పట్టణానికి వచ్చాడు. అంటే పర్వతాల మధ్యలో ఉందంట, అది గుహలాగా ఉందంట. అది కిష్కింద పట్టణం. అక్కడికి వచ్చాడనమాట. సుగ్రీవుడు యాక్చువల్గా బంగారం లాంటి ఛాయతో ఉంటాడంట. కానీ ఈ మధ్య పాపం భార్య పోయి దిగులతో రంగు తగ్గాడంట. కానీ మళ్ళీ రాముడి అండ దొరికింది అని మళ్ళీ కాంతి వచ్చిందా అన్నట్టు ఉన్నాడంట. కిష్కింద దగ్గరికి వెళ్ళి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. అంటే పెద్ద ధ్వనితో గర్జించాడనమాట. ఇంతకుముందు కంటే బలమైన ధ్వని సుగ్రీవుడి గర్జనలో అంటే ఎందుకు వచ్చింది అంటే, రాముడి మీద నమ్మకం అని ధైర్యంతో గట్టిగా అరిచాడనమాట. ఆ గర్జనలో ఇంకా గట్టిగా అరిచాడనమాట. బలంగా ఉంది ఆ ధ్వని. దాంతో వాలి అసలు సహించలేకపోయాడు. కిష్కింద నుంచి బయటకు వచ్చాడు అనమాట. అంగదుడు చెప్పాడు శ్రీరాముడు ఎవరు, ఆయన వృత్తాంతం ఏంటి, ఇవన్నీ తారకి చెప్పాడు. తారేమో దానికి వద్దు అని చెప్పింది. వాలికి కూడా అక్కడే ఉన్నాడు. చెప్పాడు అంగదుడు. తారేమో యుద్ధానికి వద్దు అని వారించిందంట. కానీ రాముడేమో ధర్మానికి కట్టుబడి ఉన్నవాడు. అతడి విషయంలో నేనేమి అపరాధం చేయలేదు, నన్ను చంపడు అని వాలేమో తారని అంగదుడిని ఒప్పించి సుగ్రీవుడితో యుద్ధానికి తలబడ్డాడు. నమ్మకం చూసారా? రాముడంటే వాలికి కూడా నమ్మకమే. ఎందుకంటే ధర్మబద్ధుడు ఆయన, నేనేమి అపరాధం చేయలేదు కనుక నన్నేం చేస్తాడు అనుకున్నాడు. శ్రీరాముడు ధర్మ సూక్ష్మాలు తెలుసు. యుద్ధంలో ఎదురుగా లేకుండా చాటు నుంచి చంపడం కూడా ధర్మ విరుద్ధం కాదని గుర్తించాడు. ఒకే బాణంతో వాలిని సంహరించాడు. చెట్టు చాట నుంచి ఒకే బాణంతో సంహరించాడు. మొదటి బాణం వ్యర్థమైతే వాలి ఎదురపడి యుద్ధం చేస్తే ఎదుటివాడి బలం ఏమవుతుంది అంటే వాలికి వెళ్ళిపోతుంది. ఎదురుగుండా ఉన్నవాడు వాలికి వెళ్ళిపోతుంది. అంటే అర్థమైందా? ఒక్క బాణంతోనే చంపాలి. ఒకవేళ ఆ బాణం ఫెయిల్ అయిందనుకోండి, వాలి ఎప్పుడు తెలుసుకుంటాడు ఇక్కడ ఉన్నాడని. వాలి కనిపిస్తే, వాలి ఎదురుగుండా వస్తే ఎవరైతే యుద్ధం చేయాలనుకున్నారో వాడి బలం కూడా వాలికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఆ వరం తెలుసు
సుగ్రీవుడికి ఇచ్చిన మాట కాపాడుకోవాలి. మరి అధర్మం చేసిన వాడిని శిక్షించాలి, అది తప్పు కాదు కదా. అందులో ఒక మృగాన్ని ఎప్పుడు కూడా చెట్టు చాట నుంచే వేటాడాలి అంటారు కదా అని ఆ వేట గురించి తెలిసినవాడు, ఇవన్నీ తెలిసినవాడు కనుక శ్రీరాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు అని చెప్తారనమాట. సుగ్రీవుడు రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత సుగ్రీవుడు కూడా కృతజ్ఞతతో అందరినీ పిలిపించి సీతమ్మని వెతకడానికి దిక్కులన్ని వైపులకి పంపించాడు తన సైన్యాన్ని అంతా అన్నమాట. అలాగే దక్షిణ దిక్కులో అన్వేషిస్తున్నారు. దానికి ఈ వానరులకి ఏమవుతుంది, దక్షిణ దిక్కులో అన్ని దిక్కులకి పంపించాడు కదా, దక్షిణ దిక్కులో వెతుకుతున్న వానరులకి జటాయువు మనకు తెలుసు కదా, జటాయువు సోదరుడు సంపాతి లంకలో సీతమ్మ ఉంది, సముద్రం దాటి వెళ్తే చూడొచ్చు అని చెప్పాడు. ఆ మాటని అనుసరించి 100 యోజనాల విస్తారం గల సముద్రాన్ని హనుమ దాటడానికి సిద్ధమయ్యాడు. ఎవరు? జాంబవంతుడి ప్రోద్బలంతో అన్నమాట. ఇక్కడి వరకు కిష్కింధాకాండ అయిపోయింది. ఇప్పుడు సుందరకాండ వస్తుంది. రావణాసురుడు పరిపాలిస్తున్న లంకకి హనుమ చేరుకున్నాడు. రాత్రంతా అన్వేషించాడు. అశోకవనంలో సీతమ్మని చూసి రాముణ్ణే స్మరిస్తూ ఉంది ఆ సీతమ్మని చూశాడు. తనకి రాముడిచ్చిన అంగుళీయకాన్ని గుర్తుగా చూపించాడనమాట. రాముడు సీతతో ఎంత బాధపడుతున్నాడో ఆ విషయం కూడా చెప్పాడు సీతమ్మకి. సీతమ్మ రాముడు తప్పకుండా వచ్చి రక్షిస్తాడు నిన్ను అని ఓదార్చాడు కూడా. అశోకవనంలో ఉన్న ఒక తోరణమని దాన్ని విరగొట్టాడు. 5 సేనానాయకులు తన మీద యుద్ధానికి వస్తే వాళ్ళని కూడా సంహరించాడు. జంబుమాలి మొదలైన 7 మంత్రి కుమారులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు, వాళ్ళని కూడా చంపేశాడు హనుమ. ఆఖరికి రావణాసురుడి 2వ కొడుకు అక్షుని కూడా చంపాడు. చివరికి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రంతో హనుమని బంధించాడు. బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల బ్రహ్మాస్త్రం బంధం అనేది ఈ బ్రహ్మాస్త్రం తననేమి చేయలేదు, బ్రహ్మ వరం ఇచ్చాడు, బ్రహ్మాస్త్రం కూడా నిన్ను బంధించలేదు అని. అయినా సరే రావణాసురుని చూడాలి అని ఆ బంధానికి లొంగినట్టు నటించాడు అనమాట. నటించి రావణ సభకి వెళ్ళాడు. తనని బంధించిన వారిని అనుసరిస్తూ సభలో ప్రవేశించాడు. రావణాసురుడికి హితం చెప్పాడు, కానీ అతడు వినలేదు. ఏం చేస్తున్నాడు, అతని తోకని కాల్చాడు అనమాట. ఆ అగ్నితో పట్టణమంతా కాల్చేశాడు హనుమ. కానీ సీతమ్మ మాత్రం దహింపకుండా వదిలాడనమాట. ఇలా బుద్ధి వైభవం గల హనుమ సముద్రాన్ని దాటి వెనక్కి వచ్చాడు. దీంతో సుందరకాండ సమాప్తమైంది. ఆ తర్వాత రాముణ్ణి చేరాడు, దృష్టా సీత అని నివేదించాడు. ఇంతవరకు సుందరకాండ. వినయంతో, అది కూడా ఎలా చెప్పాడు దృష్టా సీత అని, వినయంతో రాముడికి ప్రదక్షిణం చేసి రాముడికి ఇష్టమైన వార్తని, రాముడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్తని వినిపించి ఆనందపడేటట్టు చేశాడు. ఇంకా బాణాలతో ఇంకా బయలుదేరారు అందరూ సముద్రాన్ని దాటడానికి. బాణాలతోనే సముద్రుణ్ణి ఇంకింపజేస్తానని సిద్ధపడ్డాడు రాముడు. ఎందుకు? సముద్రుడైతే దారి ఇవ్వలేదు లంకకు వెళ్ళడానికి. 3 రోజులు ఉపవాసం ఉంటాడు, ప్రార్థించాడు. అయినా కూడా సముద్రుడు దారి ఇవ్వకపోతే సముద్రాన్నంతా ఇంకించేస్తాను అని ధనస్సుని ఎక్కుబెట్టాడు శ్రీరాముడు. సిద్ధపడ్డాడు. అప్పుడు సముద్రుడు స్వయంగా వచ్చి రాముడికి తన రూపాన్ని చూపించాడనమాట. చెప్పి ఏం చెప్తాడు, మీలోనే నలుడు అనేవాడు ఈ సేతువుని కట్టగలడు అని చెప్తాడు.
సేతువు కట్టించుకొని దాటి వెళ్ళండి అని చెప్పాడనమాట. ఆ సముద్రుడి మాట అనుసరించి నలుడు సేతువుని నిర్మించాడు. ఆ సేతువుతో ఈ వానరులందరితో కలిసి శ్రీరాముడు లంకకి బయలుదేరాడు. లంకకి చేరిపోయాడు. యుద్ధంలో రావణాసురుణ్ణి చంపడం, చాలామంది రాక్షసులను సంహరించిన తర్వాత రావణాసురుణ్ణి కూడా సంహరించారు. సీతమ్మ ఎదురుగా వచ్చిన తర్వాత సీతమ్మ ఎదురుగా వచ్చింది. శత్రువులందరినీ చంపాను, కానీ ఇంతవరకు పరాయి పంచన ఉన్న సీతమ్మని ఎలానే స్వీకరించాలి అని శ్రీరాముడు సంశయించాడు. ఇది కూడా తన కోసం కాదు, ప్రజల కోసం అన్నమాట. అందుకని ఆమెని ఆ సభలో అందరూ వచ్చారు, అందరూ చూస్తున్నారు. సభలో పరుషంగా మాట్లాడాడు. ఇంకా దానికి పతివ్రతైన సీత రాముడు అన్న ఈ పరుషమైన మాటలకి ఓర్వలేక అగ్నిలో ప్రవేశించింది. అప్పుడు అగ్నిహోత్రుడు ఈమెలో ఎలాంటి దోషం లేదని తాను స్వయంగా తీసుకొచ్చి చెప్పాడనమాట. రాముడు తృప్తి పడ్డాడు. శ్రీరాముడు ఇంతటి ధర్మానికి అంటే తన భార్యని కూడా పరీక్ష పెట్టాడు ప్రజల కోసం అని చెప్పి అందరూ దేవతలు కూడా పూజించారట. 3 లోకాలలో ఇలా చరాచరములు కూడిన 3 లోకాలు కూడా సంతోషపడ్డాయి. రావణాసురుడితో అంతవరకు ఎన్ని బాధలు పడ్డాయి. ఎందుకంటే చరాచర సృష్టి అంతా కూడా సూర్యుడిని ఉదయించొద్దు అంటే ఆగిపోవాలి, సముద్రాలు గోల చేయొద్దు అంటే ఆగిపోవాలి, ఇలాంటి ఎన్నో బాధలు పెట్టాడనమాట. అందుకని అప్పుడు అందరూ కూడా సంతోషించారనమాట. దేవతలు, ఋషులు అందరూ సంతోషించారు. అలాగే తర్వాత విభీషణుడిని లంకారాధ్యానికి పట్టాభిషేకం చేశాడు. రాముడు ఏమి తనకి రాధ్యం కావాలని కాదు, ఎవరిని జయించినా అక్కడ సుగ్రీవుడిని పట్టాభిషేకం చేశాడు, ఇక్కడ విభీషణుడిని కూడా పట్టాభిషేకం చేశారు. ఎప్పుడూ సంకల్పించుకున్నాడు ఆ విషయం. ఎప్పుడు విభీషణుడు సముద్ర తీరంలో శరణాగతి చేశాడు, అప్పుడే విభీషణుడికి పట్టాభిషేకం చేయాలని రాముడు సంకల్పించుకున్నాడంట. చేస్తానని కూడా ప్రతిజ్ఞ చేశాడు. అది నెరవేరుతుందో లేదో అని రాముడి మనసులో ఇప్పటి వరకు బాధపడుతూ ఉండేవాడంట. విభీషణుడు రాజ్యాన్ని కోరి శరణు కోరలేదు, రాజ్యం కావాలని కాదు రాముడిని శరణాగతి చేసింది. కానీ శ్రీరాముడే అందరినీ వదిలేశాడు. ఆయన భార్యని, రాజ్యాన్ని, సంపదలని అన్నీ వదిలేసి శరణు కోరాడు కనుక విభీషణుడే లంకాధిపతిగా చేయాలని అప్పుడు అనుకున్నాడనమాట. రావణాసురుని చంపకపోతే మరి తన కోరిక ఎలా నెరవేరుతుంది? అందుకనే ఆ బెంగతో శ్రీరాముడు ఇంతకాలం కూడా బెంగతో ఉన్నాడంట. ఇప్పుడు విభీషణుడికి పట్టాభిషేకం అయిన తర్వాత శ్రీరాముడు ఎంతో సంతోషంతో ఉన్నాడు. ఎందుకంటే శరణాగతి చేసిన విభీషణునే రాజుగా చేయడం తన కర్తవ్యం అనుకున్నాడు శ్రీరాముడు. ఇలా రావణాసురుని చంపడం, సీతమ్మని పొందడం 2 పనులు అయినాయి. అందుకే విభీషణుడి పట్టాభిషేకం అయిన వెంటనే శ్రీరాముడు ఇంకా కృతకృత్యుడయ్యాడు అని చెప్పారు. అంటే ఇది జరుగుతుందో లేదో సీతమ్మని పొందడం, అలాగే రావణాసురుని చంపడం, విభీషణుడికి పట్టాభిషేకం చేయడం జరుగుతుందో లేదో అనే బెంగ తీరిపోయింది దానికి. బెంగ తీరంగానే ఇప్పుడు శ్రీరాముడు అభిరాముడయ్యాడంట. అంత చక్కగా ప్రకాశిస్తున్నాడు. ఇది తన కొరకే తాను చేసుకున్నాడు కానీ విభీషణుడి కోసం కాదు. అందుకే విభీషణుడు రాజ్యాన్ని ఇచ్చి తాను ఆనందం పొందాడు. తన కోసం అనుకుంటే ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. సరే, దేవతలందరూ వచ్చి ఆయన విజయ వార్తకి అందరూ కూడా సంతోషాన్ని వెలిబుచ్చారన్నమాట. అందరూ మనం శుభాకాంక్షలు చెప్తాం కదా, అట్లాగే వాళ్ళందరూ కూడా వచ్చారు, చెప్పారు. వాళ్ళు మేము ఎంతో సంతోషించాం నువ్వు ఇంత పని చేసినందుకంటే. నారాయణుడే నరుడిగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు పడి ఆ రావణాసురుణ్ణి ఇంతమంది రాక్షసుల్ని చంపాడంటే ఎవరికోసం? దేవతలందరూ అడగబట్టే కదా. దేవతలందరూ ప్రార్థిస్తారు నువ్వు మానవుడిగా జన్మించు అని.
అందుకే మానవుడిగా జన్మించాడు, ఈ పని పూర్తయింది. అందుకని వాళ్ళందరూ శుభాకాంక్షలు చెప్తున్నారనమాట. అప్పుడు వాళ్ళు మేము వరం ఇస్తాము చెప్పమన్నారు, అడగమన్నారంట. ఈ మానవుడు కదా, అందుకే మానవుడిగానే ఉన్నాడు కనుక వాళ్ళు వరం ఇవ్వగలరనమాట. అప్పుడు యుద్ధంలో మరణించిన వానరులందరినీ మళ్ళీ బతికేట్లు చేయమని వరం కోరుకున్నాడు రాముడు. అందరూ వానరులందరూ కూడా చనిపోయి యుద్ధభూమిలో పడున్న వాళ్ళందరూ కూడా నిద్రపోయి లేచినట్టుగా లేచిపోయారు. అప్పుడు వాళ్ళందరినీ ఇదివరకు కుబేరుణ్ణి జయించి రావణాసురుడు తెచ్చిన పుష్పక విమానం ఒకటి ఉండేదన్నమాట, ఉంది అక్కడ. సుగ్రీవుడు, విభీషణుడు ఈ వానరులని అందరినీ తీసుకొని శ్రీరాముడు అయోధ్యకి బయలుదేరాడు. అలాగే తన తండ్రికి ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాడు అని రాముడు ఏం చేశాడు, దారిలో భరద్వాజాశ్రమానికి వెళ్ళాడు. భరద్వాజాశ్రమానికి చేరుకున్న తర్వాత భరతుడి వద్దకి హనుమంతుడిని పంపించాడు ఫస్ట్. ఎందుకంటే హనుమంతుడు వాయువేగంతో వెళ్ళగలడు కదా. 14 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. 14 సంవత్సరాలు నిండంగానే వస్తాను అని భరతుడికి మాట ఇచ్చాడు కదా. ఆ మాట నిలుపుకోవడానికి తన రాకను తెలియచేయి అని చెప్పి హనుమంతుడికి పంపాడనమాట. శ్రీరాముడేమో సుగ్రీవుడితో ఈ సీతతో కథలన్నీ చెప్పుకుంటా పుష్పక విమానంలో మెల్లిగా నంది గ్రామానికి చేరాడు. వెనక చిత్రకూటానికి వచ్చాడు కదా భరతుడు. ఆయన ఏం కోరాడు, రాజ్యాన్ని స్వీకరించలేదు కదా రాముడు. కొంత దుఃఖాన్ని మిగిల్చాడు భరతుడికి. ఇప్పుడు ఆ బాధ పోయింది. తండ్రి ఆజ్ఞని కూడా తండ్రి ఆజ్ఞని నెరవేర్చాడు. ఇంకా ఏ విధమైన దోషము ఇంకా లేదు రాముడిలో. అంటే భరతుడికి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నాడు ఇప్పుడు ఇక్కడకు చేరి. అలాంటి రాముడు నంది గ్రామంలో భరతుడితో కూడి ఇంకప్పుడు తన ముడిని విప్పుకున్నాడట. ఇంతకాలం లక్ష్మణునితో కలిసి ఉన్నా కూడా ఈరోజు భరత శత్రునితో కలిపి అందరూ ఉన్న చోట కలిసేసరికి, అందరినీ చూసేసరికి ఎంతో ఆనందాన్ని పొందాడు. రాజ్యంలో సీతమ్మతో కలిసి సింహాసనాన్ని అధిష్ఠించి పట్టాభిషేకం కూడా అయిపోయిందనమాట. సంవత్సరం కాలం పాటు తన దూరంగా ఉన్న సీతమ్మని అప్పుడు తన దగ్గర చేర్చుకొని 14 సంవత్సరాల దూరంగా ఉన్న రాజ్యాన్ని కూడా శ్రీరాముడు పొందేసరికి అందరికీ ఆనందం వచ్చింది, ఆనందం కలిగించాడు. అట్లాగే అలాంటి శ్రీరాముడు చూసి లోకమంతా కూడా సంతోషించిందనమాట. ఇక మనసులో ఎంతో తృప్తి అందరికీ. ఇంకా ఏమన్నారు, ఇక రామభక్తి ఉన్న లోకమంతా కూడా ఏమలా ఉంది అంటే శారీరకంగా రోగాలు లేవు, ఎవరికీ రోగాలు లేవు, మానసికంగా ఏ వ్యాధులు లేవు. అలాగే శ్రీరాముడు ప్రభువుగా ఉన్నంతకాలం కూడా లోకల్లో కరువే లేదు, అడుక్కునే వాళ్ళే లేరంట, యాచకులే లేరంట. తల్లిదండ్రులుండగా పుత్రులు చనిపోయిన సమయమే లేదు. తల్లిదండ్రులు ఎదుట పుత్రులు చనిపోతే ఎంత బాధ కదా, బాధను అనుభవించిన వాళ్ళు లేరు. స్త్రీలు భర్తలు లేకుండా కూడా శోకించే అవసరం రాలేదంట. స్త్రీలు నిత్యము పతివ్రతలుగా ఉండేవాళ్ళంట. స్త్రీలలో ఏ దోషము ఎక్కడ ఏ దోషంగా లేదన్నమాట. అలాగే ఎక్కడా కూడా అగ్ని భయాలు లేవు, నీటిలో మునిగి చనిపోయేవాళ్ళు లేరు. అలాగే తుఫానులని గాలి వలన కూడా ఏమీ ఉపద్రవాలు లేవు. ఆకలి, జ్వరం, దొంగలు అనే భయం కూడా ఎప్పుడు కలగలేదంట ఎవరికి. అలాగే ఈ పట్టణాల్లో ఉండే జనులు, పల్లెలోని జనులు కూడా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండేవాళ్ళంట. ఎలా అంటే కృతయుగంలో ఎలా ఉండేవాళ్ళు, త్రేతాయుగంలో కూడా అలాగే అందరూ ఎంతో నిత్య ఆనందంతో ఉండేవాళ్ళు అనమాట. ఈ విధంగా శ్రీరాముడి రాజ్యం అనేది ఎంత సమృద్ధిగా
వందల కొలది అశ్వమేధ యాగాలు చేశాడు. అలాగే అనేక క్రతువులు కూడా చేశాడు. అనేక కోట్ల గోవులని కూడా బ్రాహ్మణులకి ఇచ్చాడు. వందల కొలది రాజవంశాలని కలుపుకున్నాడు. 4 వర్ణాల వారి ధర్మాలని, 4 వర్ణాల వారు వాళ్ళ ధర్మాలని ఆచరించేటట్లుగా శాసించాడంట. ఈ విధంగా రాముడు 11,000 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించి తన లోకమగు బ్రహ్మలోకానికి, అంటే తన లోకమైన బ్రహ్మలోకమనగా పరమపదానికి మళ్ళీ చేరుతాడనమాట అని ఇలా తాని నారదుడు వాల్మీకి అడిగిన ప్రశ్నలకి సమాధానంగా శ్రీరామచరితని అంతా కూడా తెలియచేశాడు నారదుడు అనమాట. ఇలా నారదుడు వాల్మీకి మహర్షికి సంక్షేపంగా రామకథని తెలిపి ఇక ఆ రామచరిత యొక్క గొప్పదనాన్ని చెప్తున్నాడు. అంటే ఇది ఎంత గొప్పదనమో చెప్తున్నాడు అనమాట. ఇది ఎంత పవిత్రం, పుణ్యమైన వేదాలతో సమానం. దీనిని చదివిన వాళ్ళు పాపాల నుండి విముక్తి పొందుతారు, మనలో ఉండే దోషాలను తొలగించి శుద్ధిని చేసేది, అందరినీ పవిత్రం చేసేది అని ఇలా. అలాగే శ్రీరామాయణం అనేది వేదంతో సమానం. దీన్ని ఉచ్చరిస్తే చాలు, తలుచుకుంటే చాలు, రజస్తమస్సులు అనేవి తొలగిపోయి పాపాలు హరించే శక్తి ఉన్నది కనుక రామచరిత్రం అనేది ఇంత పవిత్రమని చెప్పాడనమాట. అంటే పాపాలను పోగొట్టేది, పుణ్యలోకాలను పొందడానికి, భగవంతుడిని పొందడానికి, ఈ లోకంలో ఉండి సుఖాన్ని పొందడానికి కూడా ఇది సాధనం అన్నమాట. ఈ లోకంలో వెనక జన్మలో పాపఫలంగా ఏదైనా అనుభవిస్తే దానిని కూడా తొలగిస్తుంది ఈ రామాయణ కథ అనేది. శ్రీరామాయణాన్ని కొన్ని సర్గలుగాను లేదా మొత్తం రామాయణం పారాయణం చేస్తే కూడా ఈ లోకంలో సుఖం కలుగుతుంది అని, తర్వాత భగవంతుని నిత్యానందాన్ని పొందగలరు అని చెప్పాడు. అలాగే అలాంటి శక్తి ఈ రామాయణానికి ఉంది. ఈ రామాయణ నిత్యం పఠించే వారికి, వినేవారికి వాళ్ళకి భగవత్ ప్రాప్తి అనేది కలుగుతుంది అనే విషయంలో సందేహం ఏమీ లేదు అన్నాడు. దాన్ని పుణ్యం కదా. కాబట్టి శ్రీరామాయణం చేతే ఇలా జ్ఞానం కావాలన్నా, భక్తి కావాలన్నా ఇవన్నీ శ్రీరామాయణం చేతే లభిస్తాయి అన్నారు. అంటే మానవ శరీరం అనేది ఏంటి? సత్వం, రజస్సు, తమస్సు అనే గుణాలనే ప్రకృతితో ఏర్పడింది కదా. ఇలాంటి సత్వగుణం జ్ఞానాన్ని కలిగిస్తుంది కదా. ఇక రజోగుణం అనేది చాంచల్యం, చేద్దామవద్దా, చేస్తే ఎందుకు నమ్మాలే అనే చాంచల్యాన్ని కలిగిస్తుంది. తమోగుణం అనేది ఇంకా బద్ధకాన్ని, నిద్రని, మోహాన్ని కలిగిస్తుంది. అంటే మానవుడి శరీరం అనేది ఒక రథం, ఇంద్రియాలు అనేవేమో గుర్రాలు లాగుతూ ఉంటాయి అన్నారు. దానికి సారథెవరు అంటే బుద్ధి అనేది ఈ ఇంద్రియాలతో ఉన్న శరీరాన్ని పగ్గం పట్టుకుంటుంది. అంటే మన బుద్ధితో పూర్తిగా ఇంద్రియాలు పరిగెత్తకుండా పగ్గంలాగా చేస్తుంది అనమాట. అందుకని దీనికి మరి అసలు ఏం చేయాలి అంటే ఆనందధామాన్ని చేరుకోవాలి. ఇది జీవుడు అలాంటి పరమాత్మను చేరడానికి ఇచ్చిన సాధనం శరీరం. బుద్ధి అనే సారథి సరిగ్గా ఉంటే విషయాలు ఏం చేస్తాయి? గుర్రాలు, ఇంద్రియాలని గుర్రాలు రథాన్ని లాగి కింద పడేటట్లు చేస్తాయి. అవి సరైన మార్గంలో నడవాలి అంటే బుద్ధి సత్వగుణం కలిగి, రజస్తమస్సులు తగ్గి, జ్ఞానం కలదిగా ఉండాలన్నమాట. అలాంటి అంతఃకరణ శుద్ధి కలగాలంటే ఒక మంత్రాన్ని మన పెద్దలు నిత్యం జపించాలి అని చెప్పారు. అది ఏంటి అంటే ఇది కూడా ఒక గాయత్రి మంత్రం అంటారు. గాయత్రి మంత్రం ఉచ్చరించినా కూడా బుద్ధి అనేది మనసులో ఉన్న దోషాలని తొలగిపోతాయి.
అంటే గాయత్రి మంత్రం దేనికి చదవాలి అంటే సూర్యమండలాంతర్వర్తి నారాయణుని ధ్యానింపబడుతుందంట. అంటే సూర్యుడికి అంతర్వర్తిగా ఉన్న నారాయణుడే గాయత్రి మంత్రం అన్నమాట. ఆ నారాయణుడే మన బుద్ధిని సరిగ్గా ఉండేట్టు ప్రేరణ చేస్తూ ఉంటాడు కదా. అందుకని మన మనసు అనేది చెడు విషయాల వైపు పోకుండా రజస్తమస్సులు అనేవి తగ్గుతాయి అన్నమాట. సత్వగుణం పెరుగుతుంది. దాంతో మనం సరైన గమ్యాన్ని పొందుతాం. దీనిలో ఉండే అక్షరాలు ఎన్ని అంటే గాయత్రి మంత్రంలో ఉండే అక్షరాలు 24. ఎన్ని అక్షరాలండి? 24. ఈ 24 అక్షరాలు కూడా 24,000 శ్లోకాలలో 1000కి ఒక అక్షరం చప్పున పెట్టాడంట వాల్మీకి. 24,000 శ్లోకాలు అంటే 1000కి ఒక అక్షరం, అంటే 24 అక్షరాలు ఉంటాయి గాయత్రి మంత్రంలో అనమాట. అట్లా శ్రీరామాయణాన్ని రచించాడు వాల్మీకి. గాయత్రి మంత్రాన్ని ఒకవేళ ఉచ్చరిస్తే, జపిస్తే ఆ ఫలం రామాయణాన్ని చదవడం వల్ల కూడా కలుగుతుందన్నమాట. అందుకని ఈ అక్షరాలు 24,000 శ్లోకాలలో ఉన్న గాయత్రి మంత్రం చేత సూర్యమండలంలో ఉన్న భగవంతుడిని ధ్యానించినట్లు అవుతుంది. శ్రీరామాయణం కూడా వేదంతో సమానం అని చెప్పుకున్నాం కదా. శబ్దానికి అర్థానికి కూడా శక్తి ఉంది. శబ్దాన్ని ఉచ్చరిస్తే బుద్ధిలో దోషాలు తొలగుతాయి, మంచి నడవడి కలుగుతుంది. అది ఆ గాయత్రి మంత్రంలో ఆరాధింపబడిన దైవం ఎవరు అంటే శ్రీరాముడు. అతన్ని ధ్యానించేదే శ్రీరామాయణం అన్నమాట. ఇలా చెడు పనులు చేయాలనే కోరిక అప్పుడప్పుడు మనకు కలుగుతూ ఉంటుంది. కానీ అది తగ్గడానికే గాయత్రిని జపిస్తారట. అందరికీ అందించడానికి నారదుడు 24 అక్షరాలని 24,000 శ్లోకాలతో 1000కి ఒక అక్షరం చొప్పున ఉంచి రామాయణాన్ని వ్రాసేటట్లుగా అనుగ్రహించాడు. వాల్మీకి చేత రాయించాడనమాట. గాయత్రి మంత్రం చేత ఏ ఫలితం కలుగుతుందో శ్రీరామాయణాన్ని కూడా అంతే ఫలితం ఇస్తుందండి. అది అందుకని రాగద్వేషాలు అనేవి ఎప్పుడూ కలగవు. అంటే దానిని కలిగించేది ఏంటి అంటే ఏకత్వ బుద్ధి అనేది కలుగుతుంది. అన్నది అంటే ఏంటి మనకి జగత్తంతా కూడా నామరూపాలంటే నామాలు పేర్లు వేరుంటాయి, రూపాలు వేరుంటాయి కదా. ఏ పదార్థాన్ని చూసినా కూడా దాంట్లో ఏకత్వ బుద్ధి అనే కలుగుతుంది. అంటే అన్నిట్లో ఉన్నది పరమాత్మే అనే బుద్ధి కలుగుతుంది అన్నమాట. దానిని కలిగించేది ఈ గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రమే శ్రీరామాయణం. ఇలా నారద మహర్షి వాల్మీకి భగవానుడికి రామాయణాన్ని సంక్షేపంగా ఉపదేశించాడనమాట. జై శ్రీమన్నారాయణ. ఇప్పటివరకు భగవంతుడి దయ వల్ల, ఆచార్యుని అనుగ్రహం వల్ల మనం సంక్షేప రామ కథని పూర్తి చేసుకున్నాం. ఎల్లుండి మనకి శ్రీరాముడి కళ్యాణం కనుక రేపు కళ్యాణ ఘట్టాన్ని చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ.